హాయ్ ఎవ్రీవన్. సడన్లీ మాయగడ్ ఏంటి లైవ్గా వచ్చాడు, మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారు కదా. యాక్చువల్ ప్రస్తుతానికి ఆంధ్ర తెలంగాణలో ఒక హాట్ టాపిక్ రన్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ సైక్లోన్. సో వెరీ సివియర్ సైక్లోన్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సో ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ అన్నారు యాక్చువల్గా వైజాగ్లో ఎక్కడ క్లౌడ్స్ లేవు, బట్ సడన్లీ వర్షం బీభత్సంగా పడిపోయింది. మ్యాటర్ ఎవరికి అర్థం కావట్లేదు. అసలు వర్షం ఏంటి, వెదర్ ఉంటుందా ఉండదా, అసలు సైక్లోన్ ఎఫెక్ట్ ఏదైనా ఉందా లేదా. సో దీనికి సంబంధించి ప్రాపర్ క్లారిటీ ప్రతి ఒక్కరికి కావాలి కాబట్టి సో ప్రస్తుతానికి మీ అందరి కోసం మరికొద్ది సేపట్లో ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ జాయిన్ అవుతారు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే సో యూ కెన్ ఆస్క్ హ్యాపీలీ. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ని మరికొద్ది సేపట్లో నేను జాయిన్ చేయబోతున్నాను. సో ప్రతి ఒక్కరూ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా అడగచ్చు. సో ఎనీ డౌట్స్ యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. ఓకే, సో జస్ట్ వెయిట్ ఎ సెకండ్. అండ్ ప్రస్తుతానికి వెదర్మ్యాన్ కనిపించారు మనకి. ఓకే, ఆయన కనిపించగానే కనెక్ట్ చేస్తాను. ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఇట్. సో యాక్చువల్గా మధ్యాహ్నం వరకు క్లౌడ్స్ ఏం లేవు, బట్ సడన్గా వెదర్ ఎంత భయంకరంగా మారిందంటే భయంకరంగా వర్షం పడింది. ఎక్స్పెక్ట్ చేయలేదు అంత పెద్ద వర్షం పడుతుందని, బట్ వర్షం మాత్రం భయంకరంగా పడింది. సో ఇంకా ఈ టెంపరేచర్స్ ఏమైనా మారుతాయా, లేకపోతే ఇలా ఉంటాయా, లేకపోతే ఏమైనా చేంజెస్ వస్తాయా సో అనేది తెలియాలంటే మనం కొంచెం చూడాలి. సో హ్యావ్ టు సీ. సో ప్రస్తుతానికి వెదర్లో ఏం చేంజెస్ వస్తాయి, ఏం చేంజెస్ రాబోతున్నాయి అనేది. సో వీటికి సంబంధించి ఎనీ క్లారిటీ యాక్చువల్గా రీసెంట్గా అంటే ఈరోజే విశాఖపట్నం కలెక్టరేట్ కూడా అనౌన్స్ చేశారు హాలిడేస్ ఫర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ 27th and 28th అని. సో కాలేజెస్ కూడా ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ ఆంధ్రప్రదేశ్ వెదర్మెన్. హాయ్ ప్రణీత్, హౌ ఆర్ యు? ఆకాశం చూసావు, అసలు ఎక్కడ క్లౌడ్స్ లేవు ప్రస్తుతానికి అయితే ఏమి ఉండదు. ఎందుకంటే కానీ 6 o'clock అనుకుంటా, 7 o'clock భయంకరంగా వర్షం పడింది. కోస్ట్ మాత్రం కొంచెం పడింది లైట్ గా, అంటే చాలా షార్ట్ స్పెల్ అది రెయిన్ అది. ఓకే, సో ఇప్పుడు ఏమంటే మనకు ఈ రోజు రేపు కూడా ఏమంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, బట్ ఎల్లుండి మాత్రం ఇట్ విల్ బి టూ మచ్ ఇంపాక్ట్. సో టోటల్ గా ఎందుకు ఈ సైక్లోన్ పేరు, అట్ ద సేమ్ టైం దీని ఇంపాక్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, కొంచెం క్లారిటీ ఇస్తే పబ్లిక్ విల్ ఫీల్ కంఫర్టబుల్. సో ఇప్పుడు ఏమంటే మనకి సైక్లోన్ వచ్చేసి సైక్లోన్ పేరు మొంతా. మొంతా అనేది ఇట్ ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ థాయిలాండ్ నేమ్. థాయిలాండ్ వాళ్ళు పెట్టింది, అంటే వాళ్ళ దేశం వాళ్ళు పెట్టింది. దాని మీనింగ్ ఏమంటే బ్యూటిఫుల్ ఫ్లవర్ అనేసి. దీని ఒక పువ్వులాగా వాళ్ళు. ఓకే, సో ఇది ఒకటి. ఇప్పుడు సైక్లోన్ యొక్క ఇంపాక్ట్ ఏంటి అంటే రేపు సాయంకాలం నుంచి కొంచెం స్టేట్ కోస్టల్ ఏరియాస్ ఫ్రమ్ శ్రీకాకుళం టు సౌత్ పార్ట్ తిరుపతి వరకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఎంటైర్ కోస్ట్ లో ఇంపాక్ట్ ఉంటుంది రేపు సాయంకాలం నుంచి. బట్ there will be an increase in the impact as we move on to Tuesday, which is on 28th. ఓకే, సో 28th మనకు ఏమవుతుందంటే సౌత్ ఏపీ అంటే తిరుపతి, నెల్లూరు నుంచి అలా పైకి షిఫ్ట్ అయ్యి కంప్లీట్ ఇంపాక్ట్ అనేది మనకు గోదావరి డిస్ట్రిక్ట్స్, కృష్ణా డిస్ట్రిక్ట్, కాకినాడ, ఈవెన్ వైజాగ్, విజయనగరం, శ్రీకాకుళం దీని మీద చాలా భారీగా ఇంపాక్ట్ పడే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, సో హెవీ ఇంపాక్ట్ రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుందా, 27th or 26th? 27th ఈవినింగ్ నుంచి, అంటే రేపు ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది మెయిన్ ఇంపాక్ట్ అనేది. ఓకే, ఎల్లుండి అంటే మనకు 28th కంప్లీట్ ఇంపాక్ట్ అనేది సెంట్రల్ ఏపీ అండ్ ఆల్సో నార్త్ ఏపీ. ఓకే, సో విండ్స్ పరంగా చూస్తే కాకినాడ కానీ, అమలాపురము, లేకపోతే మనకు మచిలీపట్నం ఇలాంటి ఏరియాస్ లో వచ్చేసి ద విండ్స్ విల్ బి అరౌండ్ లైక్ 100 to 120 km/h విండ్స్. ఓకే, సో ఈ 120 kilometers హై స్పీడ్ విండ్ ఏ ఏరియాలో ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది? ఎక్కువ హై స్పీడ్ వచ్చేసి మన కోనసీమ అంటే అమలాపురం, రాజోలు, లేకపోతే మనకు మచిలీపట్నము, నర్సాపురము, భీమవరం ఇట్లాంటి ఏరియాస్ లో 120 km/h వరకు కూడా విండ్స్ ఉంటాయి. ఓకే, సో ఎక్కువ ఎఫెక్ట్ అయ్యేది కోనసీమ అంటారు. కోనసీమ, గోదావరి అండ్ ఆల్సో సమ్ పార్ట్స్ ఆఫ్ కృష్ణా బెల్ట్. ఓకే, సో టోటల్ యాక్చువల్ గా దీనికి సంబంధించి ఎలా టాక్ నడుస్తుందంటే లైక్ అనదర్ హుదూద్. యాక్చువల్ గా ప్రీవియస్ ఒక చాలా ఇయర్స్ బ్యాక్ హుదూద్ సైక్లోన్ అక్టోబర్ లో వచ్చింది. మళ్ళీ అగైన్ అలాంటి సైక్లోన్ మళ్ళీ ఏపీని అటాక్ చేస్తోంది. సో సివియర్ చేంజెస్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. దీనివల్ల చాలా వరకు ఆస్తి నష్టం, ప్రాణ నష్టం ఇలాంటి జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వాట్ ఈస్ దట్ స్టేట్మెంట్? దానికి సంబంధించి ఏమైనా ఉంటాయా? సో హుదూద్ వచ్చేసి మనకు ఈ సైక్లోన్ కి డబుల్ ఉంది. ఈ సైక్లోన్ వచ్చేసి 120 km/h అన్నాను కదా, హుదూద్ 240 km/h, అంటే దీనికి డబుల్. సో డబుల్ కాదు కాబట్టి ఇది హాఫే ఉంటుంది కాబట్టి సో ఏమవుతుందంటే హుదూద్ అంతా మనకి ఇంపాక్ట్ ఏమి ఉండదు. మాక్సిమం ఏమవుతుంది అంటే
రోడ్ లో చెట్లు పడిపోతాయి ఈజీగా, అంటే Okay. పెద్ద పెద్ద వృక్షాలు ఇవన్నీ పడిపోతాయి. పాత భవనాలు ఏదైనా ఉంటే, ఇప్పుడు మనకి ఏదైనా ఒక ఓల్డ్ బిల్డింగ్స్ ఏదైనా ఉంటే అది కూలిపోవడం జరుగుతుంది. దాంతో Okay. పాటు ఏంటంటే కొంచెం మనకు కోస్టల్ ఏరియా అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ఏరియాస్ లో ఆస్తి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న బిల్డింగ్స్ కూడా కొంచెం ఏమంటే మనకు ఈ విండ్స్ వల్ల బాగా హై వెలాసిటీ విండ్స్ వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే. సో అట్ ద సేమ్ టైం కొంతమంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ప్రణీత్ అబౌట్ అన్న వైజాగ్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందో చెప్పండి అన్న. వైజాగ్ మీద ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అంటే, వైజాగ్ లో వచ్చేసి రేపు ఈవినింగ్ నుంచి దెర్ విల్ బి సమ్ ఇంక్రీజ్ ఇన్ ద రెయిన్ఫాల్ అండ్ యూ విల్ హ్యావ్ ద పీక్ ఇంపాక్ట్. అంటే వైజాగ్ లో వచ్చేసి విండ్స్ కూడా ఏమంటే 100 తక్కువే ఉంటుంది, 100 దాటిపోదు వైజాగ్ లో విండ్స్ అనేది. ఎందుకంటే సైక్లోన్ ఇస్ క్రాసింగ్ అంటే రిలేటివ్లీ డౌన్ సౌత్ లొకేషన్ ఆఫ్ వైజాగ్, సదరన్ లొకేషన్ ఫ్రమ్ వైజాగ్. సో వైజాగ్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ సౌత్ లోనే ఉంది కాబట్టి సో విండ్స్ విల్ నాట్ బి దట్ మచ్, బట్ విండ్స్ విల్ బి దేర్ డెఫినెట్లీ. రైన్స్ వచ్చేసి మనకి ఏమవుతుందంటే మోడరేట్ టు హెవీ ఉంటుంది కానీ హెవీ టు వెరీ హెవీ వైజాగ్ లో ఉండదు. దట్ ఇస్ ఫర్ షూర్. ఓకే. అండ్ అనదర్ వన్ ఇస్ అన్న వన్ క్వశ్చన్, అసలు సైక్లోన్స్ కి నేమ్స్ ఎలా పెడతారు? సైక్లోన్ వచ్చేసి ఏంటంటే ఇది ఇండియన్ ఓషన్ అనేది మనకు ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం వచ్చేసి ఇట్స్ పార్ట్ ఆఫ్ ఇండియన్ ఓషన్. ఇండియన్ ఓషన్ అనేది ఇట్ ఈస్ షేర్డ్ బై మల్టిపుల్ కంట్రీస్, నాట్ ఓన్లీ ఇండియా, ఇట్ ఈస్ షేర్డ్ బై సమ్ కంట్రీస్ ఇన్ ఆఫ్రికా, సమ్ కంట్రీస్ ఇన్ ఏషియా, అన్ని ఉన్నాయి కాబట్టి సో అందరి భాగం అందరూ భాగస్వాములే కాబట్టి అందరు భాగస్వాముల నేపథ్యంలో అందరూ సమంగా పేర్లు పెడుతుంటారు. ఒక్కొక్కసారి పాకిస్తాన్ వాళ్ళు పెడతారు, ఒక్కొక్కసారి మనకేమంటే సౌదీ అరేబియా వాళ్ళు పెడతారు, ఇంకొకసారి ఏమంటే థాయిలాండ్ లేకపోతే వియత్నాం, ఇట్లాంటి కంట్రీస్ ఏదైనా ఉంటే మనకు ఇండియన్ ఓషన్ పరిధిలో ఉన్న కంట్రీస్ వచ్చేసి నేమ్స్ పెడతారు. వియత్నాం కాకపోవచ్చు కానీ మనకు సింగపూర్ ఇట్లాంటి వాళ్ళు పెడతారు ఇండియన్ ఓషన్. అండ్ రిమైనింగ్ తిరుపతి వెదర్, కడప, అన్నమయ్య అండ్ కడప, శ్రీకాకుళం అండ్ మచిలీపట్నం, నెల్లూరు అన్న, తిరుపతి, వాట్ అబౌట్ నెల్లూరు అగైన్ అండ్ శ్రీకాళహస్తి, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, బ్రో, ఒంగోలు, గుంటూరు, ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ డిస్ట్రిక్ట్స్ అన్ని కవర్ అయిపోయాయి ఇందులో. ఫస్ట్ థింగ్, తిరుపతి ఎందుకు ఎక్కువ మంది అడుగుతున్నారంటే రీసెంట్ గా ఫ్లడ్స్ వచ్చినాయి తిరుపతిలో. సో చాలా ఏరియాస్ లో వాటర్ అనేది స్టాగ్నెంట్ అయిపోయింది. సో తిరుపతి ప్రకారం తీసుకుంటే తిరుపతి విల్ హ్యావ్ ఎ మోడరేట్ ఇంపాక్ట్. సో రేపు మనకు అప్ టు మనకు ఈవినింగ్ లేదా నైట్ వరకు కొంచెం రెయిన్స్ ఉండొచ్చు తిరుపతిలో, ఈవెన్ మిడ్ నైట్ వరకు కూడా రెయిన్స్ ఉండొచ్చు. బట్ ఇట్ విల్ నాట్ హ్యావ్ దట్ మచ్ సివియర్ రెయిన్స్ యాజ్ వీఆర్ గోయింగ్ టు సీ ఇన్ గోదావరి అండ్ ఆల్సో ఇన్ వైజాగ్. సో రెయిన్స్ అనేది తిరుపతి కన్సర్న్ తీసుకుంటే ఇట్ విల్ నాట్ బి దట్ మచ్ అండ్ ఇట్ విల్ నాట్ అఫెక్ట్. బట్ విండ్స్ అనేవి అప్ టు 40 to 50 km/h, ఎందుకంటే తిరుపతి ఇస్ లయింగ్ విత్ ఇన్ 100 kilometers ఫ్రమ్ కోస్ట్ లైన్. సో డెఫినెట్ గా వచ్చేసి తిరుపతిలో విండ్స్ అనేవి ఉంటుంది 40 to 50 km/h వరకు. కమింగ్ టు అదర్ ఏరియాస్, ఇప్పుడు మనకు శ్రీకాకుళం తీసుకుంటే రెయిన్స్ విల్ బి గుడ్ రెయిన్ఫాల్ విల్ బి దేర్ అలాంగ్ శ్రీకాకుళం, కళింగపట్నం ఇట్లాంటి ఏరియాస్ లో మంచి రెయిన్ఫాల్ ఉంటుంది. ప్లస్ ఇంకా మిగిలిన ఏరియాస్ తీసుకుంటే సో గోదావరి బెల్ట్, ఈవెన్ విజయవాడ, గుంటూరు అంతా మంచి రెయిన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం విండ్స్ కూడా అప్ టు 100 km/h వరకు మనకు 28న ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా కర్నూలు కానీ లేకపోతే రాయలసీమ ఇంటీరియర్ ఏరియాస్ తీసుకుంటే దేర్ వోంట్ బి దట్ మచ్ ఇంపాక్ట్. దేర్ వుడ్ బి సమ్ రెయిన్స్, సమ్ మోడరేట్ రెయిన్స్ ఆర్ లైట్ రెయిన్స్ అండ్ ఆల్సో ద విండ్స్ విల్ ఆల్సో బి అప్ టు సమ్ 40 km/h, బట్ దేర్ వోంట్ బి అన్ ఇంపాక్ట్ విచ్ విల్ కాస్ ఎనీ డ్యామేజ్ ఆర్ ఇట్ విల్ కాస్ ఎనీ హార్మ్ టు ద పీపుల్. బట్ ఎక్కువ హార్మ్ కలిగేది వచ్చేసి మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ అడ్జాయినింగ్ విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, లేకపోతే మనకి ఏంటంటే నర్సాపురము, పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పు గోదావరి జిల్లా, కొంచెం మనకు కోనసీమ, కాకినాడ జిల్లాల్లో మేజర్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. when it comes to Anakapalli or some other area near Vizag, the impact won't be that much. వాట్ అబౌట్ థండర్ స్టార్మ్స్, ఉరుములు, పిడుగులు, మెరుపులు అండ్ ఇటువంటివి ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా? లేకపోతే పబ్లిక్ ని మళ్ళీ అంటే లాస్ట్ మనం చూసాం నియర్లీ వైజాగ్ లో ఒక ఉడుము పడింది ఒక పెట్రోల్ విజిల్ మీద, సో చాలా పెద్ద బర్స్ట్ అయింది. తర్వాత అలాంటివి కొన్ని ఏరియాలో చూసాం. సో ఇలాంటి ఉరుములు, పిడుగులు ఉండే అవకాశాలు ఉంటాయి ఈసారి? అంటే ఉరుములు పిడుగులు ఉంటుంది, డెఫినెట్ గా ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ ఏ సైక్లోన్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ క్లౌడ్స్. సో ఏమంటే ఉరుములు పిడుగులు డెఫినెట్ గా ఉంటుంది కానీ మనకి ఇది హీట్ వల్ల వచ్చేది కాదు. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ఎవాల్వింగ్ అవుట్ ఆఫ్ సీ. కాబట్టి మనకు తీవ్రమైన పిడుగుల వల్ల డ్యామేజెస్ అనేది సైక్లోన్ టైంలో మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఇట్ విల్ నాట్ ఫాల్ ఓవర్ ద ల్యాండ్. అంటే మన పిడుగులు కానీ ఉరుములు కానీ ల్యాండ్ మీద పడకుండా ఉంటుంది సైక్లోన్ అప్పుడు. సైక్లోన్ అప్పుడు మనం బాధపడాల్సిన ఏకైక విషయం ఏంటంటే గాలులు, భయంకరమైన గాలులు ఉంటుంది. దాంతో పాటుగా వచ్చేసి రెయిన్స్ కూడా అబ్నార్మల్ గా ఉంటుంది. ఇప్పుడు రెయిన్స్ వచ్చేసి ఎక్కువ పడేది వచ్చేసి సెంట్రల్ ఏపీ కాబట్టి రిలేటివ్ గా వైజాగ్ సైడ్ తీసుకుంటే మనకు విండ్స్ యొక్క ప్రభావం అనేది ఎక్కువ ఉంటుంది ఓవర్ రెయిన్స్. ఓకే. వాట్ అబౌట్ తెలంగాణ? సో
బేసిక్ గా లైట్ క్రౌడ్ గానీ క్లౌడ్ గానీ యాడ్ అయిందంటే ఆటోమేటిక్ గా హెవీ రెయిన్ ఫాల్ ఉంటుంది తెలంగాణ ఏరియాలో కూడా. సో తెలంగాణ కూడా ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటాయి ఈ రెయిన్? డెఫినెట్ గా అంటే తూర్పు తెలంగాణ అంటే ముఖ్యంగా మొత్తం తెలంగాణ అవ్వకపోవచ్చు కానీ ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు భద్రాచలం కానీ లేకపోతే మనకు ఖమ్మం కానీ లేకపోతే ఆంధ్ర తెలంగాణ బార్డర్ ఏరియాస్ లో డెఫినెట్ గా మనకు ఇంపాక్ట్ అనేది ఉంటుంది డెఫినెట్ గా. ఓకే, సో డియర్ బ్రదర్, హౌ మచ్ బట్ రెడ్యూస్డ్ ఇంపాక్ట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే ల్యాండ్ ఫాల్ అయిన వెంటనే సైక్లోన్ విల్ లూజ్ ఆల్ ద ట్రాక్షన్, ఆల్ ద ఎనర్జీ అండ్ ఇట్ విల్ కంప్లీట్లీ ఆంధ్ర మీద మొత్తం కక్కేసి అట్లా మెల్లగా పోయి అక్కడ కొంచెం డిసిపేట్ చేస్తుంది లోపల పోయి. సో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఉంటుంది, ఎప్పుడు మొత్తం మళ్ళీ సర్దుమణుతుంది? ఓకే, సో సైక్లోన్ యొక్క ఎఫెక్ట్ వచ్చేసి కేవలం 2 days మాత్రమే. మనం ఏమి ఇది చాలా లాంగ్ పీరియడ్ సైక్లోన్ ఏం కాదు ఇది. సో చాలా అట్లా ఫాస్ట్ గా వస్తుంది, వెళ్ళిపోతుంది. కాబట్టి రేపు ఈవినింగ్ నుంచి మనకు ఇంపాక్ట్ అనేది చూస్తాము డెఫినెట్ గా. పీక్ ఇంపాక్ట్ విల్ బి ఆన్ 28th విచ్ ఇస్ ఆన్ ట్యూస్డే, అండ్ వెనస్డే మార్నింగ్ అంటే మనకు 29th మార్నింగ్ వచ్చేసి కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. నార్త్ ఏపీ కానీ లేకపోతే మనకంటే వైజాగ్ సైడ్ కానీ లేకపోతే సెంట్రల్ ఏపీలో కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ఫ్రమ్ 29th ఆఫ్టర్నూన్ నుంచి యూ కెన్ స్టార్ట్ సీయింగ్ రిడక్షన్ ఇన్ ద ఇంపాక్ట్. అండ్ గోపి అడుగుతున్నారు, కొంచెం కామెంట్స్ రిప్లై ఇవ్వండి. చెన్నై సంగతి చెప్పండి బ్రో. చెన్నై, ఓకే, చెన్నైలో మనకి ఏంటంటే నార్థన్ పార్ట్ ఆఫ్ చెన్నై ముఖ్యంగా ఏమంటే ఎన్నూర్, గుమ్మడిపూండి ఇలాంటి ఏరియాస్ లో దేర్ విల్ బి మోర్ ఇంపాక్ట్ ఫ్రమ్ ద సైక్లోన్, బికాస్ సైక్లోన్ అనేది స్లోగా కోస్ట్ దగ్గర ట్రావెల్ అవుతుంది కాబట్టి మోడరేట్ టు హెవీ రెయిన్స్ ఉంటుంది. అండ్ విండ్స్ ఆల్సో విల్ బి అప్ టు 50 km/h, సేమ్ యాజ్ తిరుపతి వాట్ యూ విల్ గెట్. ఓకే, తీరం ఎక్కడ దాటితే ఎక్కడ ఎఫెక్ట్ ఎందుకు అడుగుతున్నారు ఆయన. ఓకే, తీరం ఎక్కడ దాటుతుంది అంటే కెనాట్ టెల్ ద ఎగ్జాక్ట్ లొకేషన్, బట్ ప్రాబబుల్ లొకేషన్ ఏంటి అంటే మనకు రాజోలు లేకపోతే అమలాపురము ఆ బెల్ట్ లో లేకపోతే కొంచెం అటు ఇటు క్రాస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఓకే, సో ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ పబ్లిక్ కి మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్తగా ఉండండి, పాత బిల్డింగ్ దగ్గర ఉండడం సేఫ్ కాదు, అండ్ చెట్ల దగ్గర ఉరుములు లాంటివి ఉంటాయి. సో వాట్ ఈస్ దట్ మెసేజ్ యు వాంట్ టు కన్వే? డెఫినెట్లీ, సో మనకు పబ్లిక్ కి ఇవ్వాల్సింది కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మెయిన్ గా నేను చెప్పిన ఏరియాస్ వచ్చేసి మనకు కృష్ణా డిస్ట్రిక్ట్ కావచ్చు, కొంచెం బాపట్ల ఏరియా కావచ్చు, లేకపోతే మనకు గోదావరి డిస్ట్రిక్ట్స్ కావచ్చు. సో మెయిన్ గా తీసుకోవాల్సిన విషయం ఏంటంటే పవర్ బ్యాంక్స్ ని చార్జ్ ఫుల్ గా చేసుకోండి, ఎందుకంటే పవర్ అనేది కావాల్సి వస్తుంది మనకు. కమ్యూనికేషన్ కన్నా దేనికన్నా పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం వచ్చేసి కీప్ సమ్ మనీ ఇన్ హ్యాండ్. మనకు తెలియదు, మనకి ఏదైనా స్ట్రాంగ్ సర్జ్ రావడం కానీ, సముద్రంలో నుంచి ఆ వాటర్ అంతా లోపలికి రావడం కానీ, నియర్ బై కోస్టల్ ఏరియాస్ ని ఇనండేట్ చేసే టైంలో మనకు బోట్ సాయం కానీ ఏదైనా అందాలా అంటే దేర్ షుడ్ బి సమ్ మనీ. సో యూ షుడ్ డెఫినెట్లీ హ్యావ్ సమ్ మనీ ఇన్ హ్యాండ్ విచ్ యూ క్యాన్ స్పెండ్ ఆర్ అఫోర్డ్ అట్ ద టైమ్ ఆఫ్ నీడ్ అండ్ నెసెసిటీ. దాంతో పాటుగా వచ్చేసి మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ హూ ఆర్ లివింగ్ ఫార్ అవే ఫ్రమ్ ఆంధ్ర, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హైదరాబాద్ ఆర్ సమ్ అదర్ ప్లేసెస్, keep them informed, keep them know that there is a cyclone which is going to come to your place, and if you are stuck or if you are not able to communicate, they can be able to help you at time or at need what exactly it's the thing for you. సో ఆ టైంలో మీకు హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం వచ్చేసి ఏంటంటే మీ దగ్గర ఉన్న హెల్ప్ లైన్ అంటే హెల్ప్ సెంటర్స్ ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ వచ్చేసి మనకు దగ్గర మనకు వచ్చేసి సైక్లోన్ వార్నింగ్ సెంటర్స్ కానీ లేకపోతే సైక్లోన్ ఉన్నప్పుడు రిలీఫ్ సెంటర్స్ కానీ పెట్టి ఉంటారు. వాళ్ళతో కూడా యాక్సెస్ లో ఉండి వాళ్ళతో కూడా కమ్యూనికేషన్ చేస్తూ ఉంటే యూ విల్ నో ద ఇంపాక్ట్ ఆర్ యూ విల్ నో ద రీసెంట్ అప్డేట్ ఆఫ్ సైక్లోన్ అండ్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ యువర్ విలేజ్ లెవెల్ ఆర్ యువర్ లోకల్ లెవెల్. నేను ఇక్కడ వెదర్ ఫోర్కాస్ట్ ఓవరాల్ గా చెప్పగలుగుతాను కానీ అట్ ఏ వార్డ్ లెవెల్ అనేది మీరు తెలుసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా యూ హ్యావ్ టు ట్రై ఫర్ యువర్ బెస్ట్. అండ్ వన్ మోర్ క్వశ్చన్, అప్కమింగ్ సైక్లోన్స్ వల్ల తిరుపతికి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా బ్రో ప్లీజ్? డెఫినెట్ గా అండి, ఎందుకంటే దిస్ ఈస్ ద రెయిన్ఫాల్ సీజన్ ఫర్ తిరుపతి. మేబీ వైజాగ్ కానీ లేకపోతే సెంట్రల్ ఏపీ కానీ దిస్ ఈస్ అన్ హాట్ సీజన్, బట్ తిరుపతి హోస్ట్ రెయిన్ఫాల్ సీజన్ అరౌండ్ అక్టోబర్, నవంబర్ అండ్ డిసెంబర్. సో డెఫినెట్ గా ఇంపాక్ట్ విల్ బి సివియర్ ఓవర్ తిరుపతి. జనరల్ గా ఏ సైక్లోన్ తమిళనాడుకు పోయినా కానీ తిరుపతిలో పడుతుంది, శ్రీలంకలో పోయినా కానీ తిరుపతిలో రైన్స్ ఉంటాయి. And one question for you, I need to send one important document to you, Dr. Mahesh Nummula. Okay, ఏం అర్థం కాలేదు నాకు. Need to send one important document to you anta నీకు. Okay, maybe I will come in that and have okay, please DM him directly sir. And Mr. Mokhtar, Elur గురించి చెప్పండి bro, brother, and Ongole Tirupati school holiday. And Nellore, NTR district, NTR Tirupati school holiday. It's about these districts gurinchi.
ఓకే ఓకే, మనకి స్కూల్ హాలిడేస్ నా చేతిలో ఏమి లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ అండ్ హౌ దే ఆర్గనైజ్. ఓకే సో గెట్ ఇన్ టచ్ విత్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ హ్యాండిల్స్ ఇన్ ట్విట్టర్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ గెట్ ద డీటెయిల్స్ అవుట్ ఆఫ్ ఇట్. యా, బట్ ఇక్కడ క్లౌడ్స్ చూసావా ఇలా ఉన్నాయి, వాటి ఇక్కడ సింగిల్ పడతాయి. చిన్న చిన్నగా ఉంటుంది ఈ రోజు నైట్, బట్ మేబీ మార్నింగ్ కొంచెం క్లియర్ అవ్వచ్చు, బట్ రేపు రాత్రికి ఇట్ విల్ బి ఇంపాక్టింగ్ మోర్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణీత్. నా కుటుంబంలో చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేసావు. అంటే ఇప్పుడు నా ఫేస్ చూపించలేదు ఎందుకంటే ఇక్కడ ఉంది కాబట్టి. థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ జాయినింగ్ లైవ్ విత్ అస్. ఎనీ డౌట్స్, ఎనీ క్వశ్చన్స్, ప్లీజ్ డూ కామెంట్ బిలో. ఈ వీడియో మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రణీత్. థ్యాంక్స్ అన్న. బీ సేఫ్, బీ హ్యాపీ. గుడ్ నైట్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాయ్. Bye. So thank you guys, each and everyone for participating in this live, and each and everything update chestu untam. Stay tuned. Take care.